ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా? చట్టసభలోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారా? ఓటర్లను అపహాస్యం చేయడం కాదా? ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు. అలారం క్లాక్ గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలో పేర్కొనండి. అజిత్ పవార్ వర్గానికి ఆదేశం. ఫిరాయింపుదారులనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందని మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపుల నిషేధించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలోని అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. సంస్థాగతంగా ఉన్న బలాన్ని చూడకుండా చట్టసభలో ఎంత పెద్ద వ్యాఖ్యలు అన్నా ఇవి. సుప్రీంకోర్టు కీలకం ఎంత పెద్ద వ్యాఖ్యలు చేసింది చూడండి సుప్రీంకోర్టు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సపోజ్ ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకో, వీళ్ళకు ఒక 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకో. అయితే ఇందులో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ ఇందులో విలీనం అయిపోయింది అనేది ప్రస్తుతం జరుగుతున్న తీరు. గతంలో కేసీఆర్ సిఎల్పీని ఎట్లయితే విలీనం చేసుకుందో సేమ్ అదే తరీకాలో. అయితే మరి వీళ్ళను గెలిపించి నమ్మించి గెలిపించి ఈ పార్టీ వద్దనుకున్నటువంటి ప్రజలను వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకోరా? మోసం చేసినట్టే అవుతుంది కదా, ప్రజలను మోసం చేసినట్టే అవుతుంది కదా. ఎన్నికల సంఘం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది కదా అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేసింది. అయితే వాస్తవానికి పదవి ఒకడు గెలిచిన తర్వాత ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే మన పదవి వెంటనే పోవాలి. అటువంటి చట్టం వచ్చినప్పుడు ఎవడు ఫిరాయించాడు. వాస్తవం అది. ప్రతిపక్షాలు కూడా ఈ పార్టీలు ఉంటాడు అనుకోని వానికి ఓటేస్తే వాడు ఇంకో పార్టీ తప్పు కదా.